Hello everyone, welcome back. In the last class we have discussed about the reflection of light at curved surfaces, and we have discussed some important points about refraction, and we have derived a formula, that is n2 by v minus n1 by u equals to n2 minus n1 by r. ఆ ఫార్ములా అనేదాన్ని మనం డిరైవ్ చేసినాం. అండ్ దెన్ ఆ ఫార్ములా నుంచి, అంటే అది కర్వ్డ్ సర్ఫేసెస్ యొక్క ఫార్ములా, అండ్ ఆ ఫార్ములా నుంచి వీ హ్యావ్ డిరైవ్డ్ n2 by v ఈక్వల్స్ టు n1 by u అనే ఫార్ములాని డిరైవ్ చేసినాం. అది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అనే ఆర్ ఫ్యాక్టర్ మీద మనం ప్లేన్ సర్ఫేస్ యొక్క ఫార్ములా ఇట్లా n2 by v ఈక్వల్స్ టు n1 by u లాగా వీ హ్యావ్ మాడిఫై చేసుకున్నాం అనమాట ఈ టైప్లో. సో మనం ఈ రెండు ఫార్ములాస్ని జస్ట్ టు వాటి వల్ల యూజ్ ఏంది అనే దాన్ని తెలుసుకోనికే లెటస్ డూ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లెటస్ కన్సిడర్ ఒక ఫిష్ అనేది అండర్ వాటర్ లోపల ఒక ఫిష్ అనేది ఉందని కన్సిడర్ చేసుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ ఒక బర్డ్, ఏదన్నా ఒక బర్డ్ దాన్ని తినడానికి ఇట్స్ డైవింగ్ ఇంటూ ది వాటర్ లోపలికి అది డైవ్ చేయడానికి వస్తుంది అనుకుందాం. అండ్ ద విజన్ యాజ్ పర్ ద విజన్ ఆఫ్ దీస్ ఫిష్ అనమాట. ఈ ఫిష్ యొక్క విజన్ ప్రకారం వాట్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ ది బర్డ్, అంటే యాక్చువల్ స్పీడ్ తో కంపేర్ చేసుకుంటే వాట్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ ది బర్డ్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ది బర్డ్ వెన్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై దీస్ ఫిష్. ఈ ఫిష్ కి ఆ బర్డ్ యొక్క స్పీడ్ అనేది యాక్చువల్ స్పీడ్ తోనే ఎట్లా కనిపిస్తుంది, అండ్ యాక్చువల్ పొజిషన్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎట్లా కనిపిస్తుంది అనే దాన్ని లెటెస్ట్ డిస్కస్ అనమాట. అండ్ మనకి ఫార్ములా ముందే తెలుసు, n2 by v ఈక్వల్స్ టు n1 by u అనే ఫార్ములా అనేది మనకి ఇంతకు ముందుకే డిరైవ్ చేసినాం. సో ఇప్పుడు మన కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెటస్ కన్సిడర్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్. ఇక్కడ వాటర్ అనేది డెన్సర్ మీడియం అండ్ ఎయిర్ అనేది రేరర్ మీడియం. ఈ విషయం మీకు చాలా తెలిసే ఉంటుంది, లాస్ట్ క్లాస్లో నేను చెప్పిన. సో లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ వాటర్ అండ్ ద ఆబ్జెక్ట్ ఇక్కడ ఏంటిది మనకి బర్డ్ అనమాట. బికాస్ ద అబ్జర్వర్ ఈస్ ఫిష్ అనమాట. మనకి అబ్జర్వర్ అనేది ఫిష్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఏమవుతుంది, బర్డ్ అయిపోతుంది కదా. అంటే ఆబ్జెక్ట్ నుంచి మనకి రేస్ వచ్చి ఇక్కడ ఇమేజ్ అనేది ఫిష్ దగ్గర ఫామ్ చేస్తుంది. సో ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విల్ బి బర్డ్ కి ఈ వాటర్ కి ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంటుందో అది మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని లెటస్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్ అనుకుందాం. అండ్ ఇమేజ్ డిస్టెన్స్ లెటస్ కన్సిడర్ యాజ్ వై. ఆ ఇమేజ్ అనేది ఎంత దూరంలో అయితే ఈ ఫిష్ కి కనిపిస్తుందో దాన్ని మనం వై అనుకుందాం. సో ఈ వై అనేది ఎక్స్ అనేది ఎక్స్ వై లాగానే ఉండిపోతాయా, వి ఈక్వల్స్ టు వై, యూ ఈక్వల్స్ టు ఎక్స్ లాగానే ఉండిపోతాయా అంటే నో, బికాస్ సైన్ కన్వెన్షన్ రూల్స్, వీ హ్యావ్ టు ఫాలో సైన్ కన్వెన్షన్ రూల్స్ కాబట్టి. సో ద డైరెక్షన్ ఆఫ్ ది రేస్, ఆ రేస్ యొక్క డైరెక్షన్ ఎక్కడ ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఇక్కడ యాజ్ పర్ దిస్ ఇమేజ్ చూసుకుంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నాయి ఆ రేస్ యొక్క డైరెక్షన్. బట్ ద పోల్ ఈస్ హియర్. పోల్ నుంచి మనం ప్రతి ఒక్క డిస్టెన్స్ ని పోల్ నుంచి చూస్తాం, పోల్ నుంచి మెజర్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం ఈ ఆబ్జెక్ట్ వరకు మనం ఈ మెజర్మెంట్ అనేది చేస్తున్నాం, ఈ లెంత్ అనేదాన్ని మెజర్ చేస్తున్నాం. సో ఆపోజిట్ డైరెక్షన్ లోనే మెజర్ చేస్తున్నట్టు కదా. సో వీ హ్యావ్ టు కీప్ ఏ నెగటివ్ సైన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కి. ఇమేజ్ డిస్టెన్స్ కూడా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ గెట్ ఏ నెగటివ్ సైన్. సో లెటస్ సబ్స్టిట్యూట్. ఇక్కడ మనకి n1 విల్ బి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఏమైతుంది మనకి 1. వి నో దట్, ఈ పాయింట్ అనేది ఎప్పటి నుంచి తెలిసి ఉండాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇస్ 1 అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కొన్నిసార్లు వి నో, కొన్నిసార్లు వి డోంట్ నో. సో దీన్ని n అనుకుందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విల్ బి n అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విల్ బి 1. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం ఈ వాల్యూస్ n బై వి కదా మైనస్ వై ఈక్వల్స్ టు 1 బై మైనస్ ఎక్స్ అయిపోతుంది. అండ్ దిస్ మైనస్ గెట్స్ క్యాన్సల్. ఎక్స్ ఇక్కడ పోతే nx ఈక్వల్స్ టు వై అవుతుంది. ఈ పాయింట్ క్లియర్ కదా, y ఈక్వల్స్ టు nx అయింది. సో ఇక్కడ మనకు y ఏంది, ఇమేజ్ డిస్టెన్స్, x ఏంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. వెన్ ఇమేజ్ డిస్టెన్స్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అంటే ఇప్పుడు y అనేది x కన్నా పెద్దగా ఉన్నట్టే కదా. అంటే x ని కొన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే y వస్తుంది, అంటే మనకి x అనేది y కన్నా చిన్నగా ఉన్నట్టే కదా. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈస్ లెస్ దెన్ ద ఇమేజ్ డిస్టెన్స్. అంటే అక్కడ ఈ ఏదైతే ఈ ఫిష్ కి
ఆబ్జెక్ట్ అనేది ఉన్న ప్లేస్ కన్నా ఇంకా దూరంగా కనిపిస్తుంది. సో ఈ పాయింట్ అనేది మనకి క్లియర్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చిందంటే ఫార్దర్ అవే దెన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్ అని ఇచ్చిండు అండ్ క్లోజర్ దెన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్ అని ఇచ్చిండు. అంటే ఇక్కడ మనకి పాయింట్ క్లియర్ అయిపోయింది, ఫార్దర్ అవే ఫ్రమ్ ద యాక్చువల్ డిస్టెన్స్ కన్నా అది దూరంగా కనిపిస్తుందని వీ కెన్ కన్క్లూడ్ అనమాట. దెన్ మూవింగ్ ఫాస్టర్ దెన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్ అని ఒక పాయింట్ ఇచ్చిండు అండ్ మూవింగ్ స్లోవర్ దెన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్. ఈ రెండిట్లలో వీ హ్యావ్ టు కన్క్లూడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే మూవింగ్ ఫాస్టర్ దెన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్ అంటే యాక్చువల్ స్పీడ్ కన్నా చాలా తొందరగా వస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ మనకి డిస్టెన్సెస్ ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కన్నా ఇమేజ్ డిస్టెన్స్ అనేది దూరంగా ఉంది. సో దట్ మనకి ఆ స్పీడ్ కూడా ఫాస్ట్గా వచ్చినట్టు మనకి ఏదైతే ఫిష్ ఉందో దానికి అనిపిస్తుంది. వీ కెన్ కన్క్లూడ్ దట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకి ఏమడిగిందంటే లెట్ us కన్సిడర్ ఏ ట్రాన్స్పరెంట్ స్పియర్ అనమాట. ట్రాన్స్పరెంట్ స్పియర్ అంటే అక్కడ రిఫ్రాక్షన్ ప్రాసెస్ అనేది జరగాలి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన రే అనేది అక్కడ వరకు మనకి అవతలకి కనిపించాలి. సో ఇక్కడ మనకి ఏమడిగినంటే ఒక ట్రాన్స్పరెంట్ స్పియర్ తీసుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడైతే పెడతామో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా, అండ్ ఒక సర్ఫేస్ నుంచి అదైతే డివేట్ అయిపోతుంది, ఒక సర్ఫేస్ నుంచి రిఫ్రాక్ట్ అవుతుంది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఆ రే అనేది మళ్ళీ తర్వాత ఇంకో సర్ఫేస్ దగ్గర కూడా రిఫ్రాక్ట్ అవుతుంది కదా. ఒక సర్ఫేస్ నుంచి రిఫ్రాక్ట్ అయిపోయి ఇంకో సర్ఫేస్ దగ్గర కూడా రిఫ్రాక్ట్ అవుతుంది కదా. ఆ రిఫ్రాక్ట్ అయిన రే అనేది ఇమేజ్ ఫామ్ చేస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఇనిషియల్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని నుంచి వచ్చిన రే ఫామ్ చేసిన అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగిన పొజిషన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్, అండ్ ఆఫ్టర్ డబల్ టైమ్స్ ఒకసారి రిఫ్రాక్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకోసారి కూడా రిఫ్రాక్ట్ అయింది కదా. ఇక్కడ ఇంకోసారి రిఫ్రాక్ట్ అయినాక మనకి ఇమేజ్ ఫామ్ అయింది కదా, అక్కడ మధ్యలో ఉన్న డిస్టెన్స్ సేమ్ వచ్చేటట్టు చూడాలి. సో అది ఎప్పుడు జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ అనేది మనకి రేజ్ అయింది. సో లెట్ us కన్సిడర్ ఇక్కడ మనకి ఈ డైరెక్షన్లో రే అనేది వెళ్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ పోల్ ఉంటుంది ఇక్కడ, అండ్ ఇక్కడ నుంచి మనం మెజర్ చేస్తాం డిస్టెన్స్ని. సో ఎక్స్ అనేది నెగిటివ్ సైన్లో అంటే నెగిటివ్ డైరెక్షన్లో వీఆర్ మెజరింగ్ ఇన్ ఏ నెగిటివ్ డైరెక్షన్. సో ఎక్స్కి మైనస్ ఎక్స్ సైన్ వస్తుంది. యాజ్ పర్ ద సైన్ కన్వెన్షన్ రూల్స్ ఎక్స్ అనేది మైనస్ ఎక్స్ అయిపోతుంది. సో ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విల్ బి మైనస్ ఎక్స్ అండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడ ఫస్ట్ టైం రిఫ్రాక్ట్ అయినప్పుడు ఈ రే అనేది ప్యారల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఆ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో వీ డోంట్ నో అది ఎక్కడనో వెళ్ళిపోతుంది, ఎక్కడనో ఫామ్ అవుతుంది. సో అది ఇన్ఫినిటీ, ఆ ఎక్కడనో అనేదాన్ని ఇన్ఫినిటీగా వీఆర్ కన్సిడరింగ్. అంటే మనం ఈ రే గురించి మాట్లాడతలేం. ఈ రే ఆఫ్టర్ రిఫ్రాక్టింగ్ ద సెకండ్ టైం ఇక్కడ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. బట్ ఇది రిఫ్రాక్ట్ అవ్వకుంటే ఇట్ విల్ ఫార్మ్ ద ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ. కాబట్టి వీ విల్ బి ఇన్ఫినిటీ అనమాట. అండ్ n1 ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి 1. ఇక్కడ మొత్తం ఎయిరే ఉంటుంది కదా, బయట వీఆర్ కీపింగ్ నథింగ్ కాబట్టి అది ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. అండ్ n2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది స్పియర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్పియర్ లోపల ఉన్న దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమనుకుందాం n అనుకుందాం. అండ్ వినో ద ఒక ఇందాక మనం డెరైవ్ చేసినప్పుడు లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డెరైవ్డ్ n2 by v minus n1 by u ఈక్వల్స్ టు n2 minus n1 by r అనే ఫార్ములా డెరైవ్ చేసినాం కదా. అండ్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని లెట్ us కన్క్లూడ్ అంటే ఏ పొజిషన్స్ అనేది తెలుసుకుందాం. ఏ పొజిషన్లో పెడితే వీ గెట్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఆల్సో ఈక్వల్గా ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది అనేదాన్ని వీ హ్యావ్ టు కన్క్లూడ్ అనమాట. సో n2 విల్ బి n అనమాట, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద స్పియర్ n అయిపోతుంది. అండ్ మైనస్ ఇక్కడ వి ఏమవుతుంది ఇమేజ్ డిస్టెన్స్ అయిపోతుంది అండ్ ఇన్ఫినిటీ అది బై -1 అంటే ఏంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ బై -x అంటే ఏంది ద ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. -x ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు n is the refractive index of that sphere and -1 ఏమవుతుంది the refractive index of air by r is the radius of the curvature. and ఇక్కడ మనం చూసుకుంటే n by infinity
n/∞ ఏమవుతుంది, సంథింగ్ బై ఇన్ఫినిటీ 0 అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతే 1/x ఈక్వల్స్ టు ఇక్కడ ఇక్కడ 0 ఉంటుంది మొత్తం, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/x ఈక్వల్స్ టు n-1r అయిపోతుంది. సో x విల్ బి ఈక్వల్స్ టు r/n-1. సో మనకి ఇక్కడ ఈ x అంటే ఏంది, ఇప్పుడు వి గాట్ అంటే మనకి ఇందాక డయాగ్రామ్లో మనం ఏం చూసినాం, ఇక్కడ నుంచి ఎక్స్ అనేది ఎంత ఉంటుందో అక్కడ వచ్చిన ఇమేజ్ డిస్టెన్స్ కూడా షుడ్ బి లైక్ ఎక్సే ఉండాలి. అంటే ఎక్కడి నుంచి ఎంతైతే పెడతామో మనం ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ ఇమేజ్ ఫార్మేషన్ డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. సో ఈ ఎక్సే అయిపోతుంది ఆ డిస్టెన్స్, మనం ఎంత అనేది ఆబ్జెక్ట్ పెట్టుకుంటున్నామో ఆ డిస్టెన్స్ ఎక్స్ అయిపోతుంది. ఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు r/n-1. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలిస్తే వీ కెన్ ఫైండ్ అనమాట ఆ డిస్టెన్స్ని. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సేమ్ ఒక స్పియర్ తీసుకోమన్నాడు, ట్రాన్స్పరెంట్ స్పియర్, అండ్ దాని మధ్యలో ఒక చిన్న పాయింట్, ఒక ఒపాక్ అంటే కనిపించేలాగా ఒక చిన్న డాట్ లైక్ థింగ్ని సెంటర్లో పెట్టుకోమన్నాడు. అండ్ దెన్ నెక్స్ట్ ఆ పొజిషన్ అనేది మనం దాని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ పొజిషన్ అనేది ఎట్లా అనిపిస్తుంది అంటే యాక్చువల్గానే అది ఉన్నట్టుగానే కనిపిస్తుందా బయట నుంచి చూస్తే, ఆర్ డిఫరెంట్గా కనిపిస్తుందా అనేదాన్ని లెటస్ డిస్క్రైబ్ అనమాట, అంటే దాన్ని కనుక్కుందాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ రిఫ్రాక్షన్ ఇన్ ద గ్లాస్. అంటే ఈ స్పియర్ అనేది గ్లాస్తోనే మేడవుతుంది, అంటే ట్రాన్స్పరెంట్ అంటే గ్లాస్ టైప్ కదా. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎన్ అనుకుందాం, అండ్ బయట మొత్తం ఏరియా ఉంటుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈస్ 1 కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ యూ ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ ఈ సెంటర్లో ఏదైతే పాయింట్ ఒపాక్ డాట్ పెట్టుకున్నామో దాని యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది -r, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు వీ విల్ గెట్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. సో ఆ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్కి ఈ రేస్ అనేవి ఇట్లా పోతున్నాయి, బట్ ఇక్కడ పోల్ ఉంటుంది మనకి, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పోల్ ఉంటుంది మనకి. ఈ పోల్ నుంచి ఈ డిస్టెన్స్ని మనం ఎట్లా మెజర్ చేస్తాం, ఇట్ సైడ్ నుంచి వస్తుంది. అండ్ దీస్ బోత్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ యాజ్ పర్ ద సైన్ కన్వెన్షన్ రూల్స్. మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అనేది -r, ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది -r వచ్చేస్తుంది. సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ r కూడా -r వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి ఫార్ములా ఉంది n2/v - n1/u ఈక్వల్స్ టు n2 - n1/r అనే ఫార్ములా వచ్చేసింది. అండ్ n2 ఫస్ట్ మనం n2 ఏమనుకున్నాం, దట్ విల్ బి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అనుకున్నాం. సో n2 ఈక్వల్స్ టు 1 వచ్చేస్తుంది బై v. వీని మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకోలేదు. సో వి విల్ బి లైక్ v మైనస్ n1 ఏమనుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ గ్లాస్ n అనుకున్నాం, అండ్ బై ఇక్కడ మనకి u ఉంటుంది కదా, u విల్ బి ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం -r కన్సిడర్ చేసుకున్నాం. -r ఇస్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ -r ఈక్వల్స్ టు n2 అంటే 1 -n/-r, దట్ విల్ బి ఈక్వల్స్ టు 1/v. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ప్లస్ అయిపోతుంది, 1/v ప్లస్ n/r ఈక్వల్స్ టు n-1/r. ఇక్కడ మనం కామన్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసేస్తే వీ విల్ గెట్ ద ఆన్సర్. ఇది ఇక్కడ పంపించేద్దాం, 1/v ఈక్వల్స్ టు n-1/r మైనస్ n/r. ఇక్కడ మనకి ఏమవుతుంది, 1/v విల్ బి ఈక్వల్స్ టు ఇక్కడ n-n 0 అవుతుంది, -1/r వచ్చేస్తుంది. సో దీని ఇక్కడ పంపిస్తే r ఈక్వల్స్ టు -v అని అనుకోవచ్చు, v ఈక్వల్స్ టు -r అని అనుకోవచ్చు. అండ్ v అంటే ఏంది ఇక్కడ మనకి, v అంటే ఇమేజ్ డిస్టెన్స్, r అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. హౌ ఎట్లా ఇందాక మనం కన్సిడర్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ పోల్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే సెంటర్ ఆఫ్ ది పాయింట్ దగ్గరనే కదా మనం ఒపాక్ ఆబ్జెక్ట్ ని పెట్టుకున్నది. సెంటర్ ఆఫ్ ది స్పియర్, ఈ స్పియర్ యొక్క సెంటర్లోనే కదా మనం ఒపాక్ ఆబ్జెక్ట్ ని పెట్టుకునేది. సో మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని దీని యొక్క కర్వేచర్ యొక్క రేడియస్ అనేది తీసుకున్నాం. మనం ఇక్కడ సపోజ్ ఇది మొత్తం కన్సిడర్ చేసుకోకపోతే ఇది ఒక స్పెరికల్ సర్ఫేస్ అయిపోతుంది. సో దానిలాగా కన్సిడర్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విల్ బి
నెగిటివ్ ఆఫ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అనమాట. అంటే మనకి సేమ్ కనిపిస్తుంది, యాక్చువల్ పొజిషన్ అనేది ఆపోజిట్ సైన్తోనే కనిపిస్తుంది అంతే. సో హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. అండ్ నెక్స్ట్ మనం లెట్ us discuss about lenses. Lenses are nothing but when a transparent material is bounded by two surfaces of which one or both surfaces are spherical. అంటే ఎప్పుడైతే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనేది కవర్డ్ అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి బౌండరీ టైప్లో ఒకటి లేదా రెండు మనకి కర్వ్డ్ సర్ఫేసెస్ అయి ఉంటాయి. అంటే ఒకటి స్పెరికల్ సర్ఫేస్ అయినా సరే లేదా రెండు స్పెరికల్ సర్ఫేస్ అయినా సరే, నాట్ ఎ ప్రాబ్లం. బట్ దట్ షుడ్ బి ఆ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనేది కవర్ అయిపోయి ఉండాలి ఏదో ఒక మెటీరియల్తోని. వాటినే మనం లెన్స్ అంటాం. లెన్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే నార్మల్గా మన అద్దాలు ఉంటాయి కదా, ఇవి స్పెక్స్ అంటారు చూడండి, నార్మల్గా సైట్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. వాటిలో కూడా మనం లెన్స్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అండ్ మైక్రోస్కోప్స్లలో యూజ్ చేస్తాం. సో చాలా వాటిలో అంటే కెమెరాస్లో యూజ్ చేస్తాం. చాలా వాటిలో మనం లెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ లెన్స్లో టైప్స్ ఏంటివి? ఫస్ట్ థింగ్ ఇస్ బైకాన్వెక్స్ లెన్స్ అండ్ ప్లానోకాన్వెక్స్ లెన్స్, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్, ప్లానోకాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్. అండ్ లెటస్ అంటే వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బైకాన్వెక్స్ లెన్స్ అంటే ఏదైతే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉందో దాని టూ సైడ్స్గా కాన్వెక్స్ లెన్సే ఉంటాయి. ఇట్ సైడ్ కాన్వెక్స్ ఉందంటే కాన్వెక్స్ సర్ఫేస్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్టింగ్ ఆర్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఈస్ బెంట్ అవుట్వర్డ్స్ అనమాట. ఇక్కడ సర్ఫేస్ అనేది బెంట్ అవుట్వర్డ్స్ ఉంది. సో మనం ఇక్కడ టూ సర్ఫేసెస్కి బెంట్ అవుట్వర్డ్స్ ఉంది. సో దాన్ని బైకాన్వెక్స్ లెన్స్ అని పిలుస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఇక్కడ ఒకటి ప్లేన్ ఉంది అంటే స్ట్రేట్గా ఉంది, అండ్ ఒకటి కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. అండ్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఎట్లుంది? కాన్వెక్స్ సర్ఫేస్ అయి ఉంది. సో దాన్ని ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ఒకటి కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అని ఉంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఏంది ఇక్కడ మనకి ఫస్ట్ ది కాన్కేవ్ అయి ఉంది. అండ్ దెన్ అదర్ సైడ్లో ఏముంది? కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది. కాన్కేవ్ సర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్టింగ్ ఆర్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఇస్ బెంట్ ఇన్వర్డ్స్. ఇక్కడ ఇన్వర్డ్స్ బెంట్ అయి ఉంది. సో ఇది కాన్కేవ్, ఇది కాన్వెక్స్. సో దీని పేరు ఏమైంది? కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బైకాన్కేవ్ లెన్స్ అంటే టూ సైడ్స్ మనకి కాన్కేవ్ లెన్స్ తోన కవర్ అయిపోయి ఉండాలి. ఏదైతే ఆ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉందో అది టూ సైడ్స్ మనకి కాన్కేవ్ లెన్స్ తోన కాన్కేవ్ సర్ఫేస్ తోన కవర్ అయిపోయి ఉంటే దాన్ని బైకాన్కేవ్ లెన్స్ అని పిలుస్తాం. అండ్ దెన్ ప్లానో కాన్కేవ్ లెన్స్ అంటే ఒక సైడ్ ప్లేన్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ విల్ బి కాన్కేవ్. ఈ సర్ఫేస్ అనేది ఒక సైడ్ ప్లేన్ సర్ఫేస్ ఉంటుంది అండ్ ఒక సైడ్ అనేది కాన్కేవ్ సర్ఫేస్ ఉంటుంది. అండ్ దెన్ కాన్వెక్సో కాన్కేవ్ సర్ఫేస్. ఇందాక మనం కాన్కేవో కాన్వెక్స్ సర్ఫేస్ చూసినాం. వీటి నుండి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ కాన్కేవ్ వస్తుంది బట్ ఇక్కడ కాన్వెక్స్ వస్తుంది. ఫస్ట్ ఏదైతే సర్ఫేస్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేస్తాం, అండ్ సెకండ్ ఏదైతే సర్ఫేస్ వస్తుందో దాన్ని సెకండ్ మెన్షన్ చేస్తాం. ఫస్ట్ కాన్వెక్సో అండ్ కాన్కేవ్ లెన్స్ అనమాట ఇది. అండ్ ద నెక్స్ట్ కొన్ని ప్రాపర్టీస్, లెట్ us డిస్కస్ సమ్ ప్రాపర్టీస్. ఇవి మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ లో ఎట్లా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సో నేను స్పెసిఫిక్గా చెప్పిస్తా. ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఎట్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. ఇక్కడ మనకి లెన్స్ ఉన్నాయి కదా, లెన్స్ కి మనం అటు సైడ్ ఒక కర్వ్డ్ సర్ఫేస్, ఇటు సైడ్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. అండ్ దట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఎక్కడి నుంచి కట్ చేసుకొని వస్తాం? మనం స్పియర్ నుంచి కట్ చేసుకొని వస్తాం. అండ్ ఆ స్పియర్ కి మనకు ఒక సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ ని మనం ఏమనుకుంటాం? సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ దట్ కర్వ్డ్ సర్ఫేస్ అని అనుకుంటాం. సో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనేది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లెన్స్ విచ్ హ్యావ్ టూ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే కొన్ని లెన్స్ కి ఇక్కడ మనకి బైకాన్వెక్స్ లెన్స్ ఒకటి ఉంది, అండ్ కాన్కేవ్ కాన్వెక్స్, బైకాన్కేవ్ అండ్ కాన్వెక్స్ కాన్కేవ్. ఈ ఫోర్ లెన్స్ కి మనకి టూ కర్వ్డ్ సర్ఫేసెస్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ టూ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్స్ ఉంటాయి. బికాస్ ఇక్కడ దీనికి ఇది ఒక స్పియర్ నుంచి మేడప్ అయి ఉంటుంది, ఇది ఒక స్పియర్ నుంచి మేడప్ అయి ఉంటుంది. అండ్ ఒకదానికి ఒక సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంటుంది, ఇంకోదానికి ఇంకో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంటుంది. సో దీస్ టైప్ ఆఫ్ లెన్స్ హ్యావ్ టూ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్స్ అనమాట. అండ్ ఒకటి C1 అనుకోవచ్చు అండ్ ఇంకోటి C2 అనుకోవచ్చు. అండ్ ద లైన్ విచ్ ఇస్ జాయినింగ్ దీస్ టూ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్స్ C1 అండ్ C2 ని ఏదైతే లైన్ జాయిన్ చేస్తుందో ఆ లైన్ ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని పిలుస్తాం. అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కాదు, ఆ రెండు లెన్స్ మధ్య అంటే ఈ లెన్స్ కి ఈ రెండు సర్ఫేసెస్ ఉన్నాయి కదా, కర్వ్డ్ సర్ఫేసెస్ లేదా ప్లేన్ సర్ఫేసెస్, ఆ సర్ఫేసెస్ కి మధ్యలో మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం
ఏమని పిలుస్తాం, ఆప్టిక్ సెంటర్. వి కాల్ ఇట్ యాజ్ ఆప్టిక్ సెంటర్. ఈ పాయింట్స్ అనేవి గుర్తుంచుకోండి. ఫస్ట్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, నెక్స్ట్ టూ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్స్ అనేవి ఉంటాయి. ఏవైతే సర్ఫేసెస్ టూ కవర్డ్ సర్ఫేస్ తో మేడప్ అయి ఉంటుందో ఏదైతే లైన్, దానికి మనకి టూ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఏంటంటే ఆ టూ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్స్ ని జాయిన్ చేసి ఏదైతే లైన్ ఉంటుందో దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ దట్ లెన్స్, ఆ లెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏమంటామంటే మనం ఆప్టిక్ సెంటర్ అని పిలుస్తాం. సో ఈ పాయింట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ లెటర్స్ మూవ్ ఆన్ టు ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్. మనకు నార్మల్గా కవర్డ్ సర్ఫేసెస్ రిఫ్లెక్షన్ లో కూడా వీ కన్క్లూడెడ్ అబౌట్ ఫోకల్ లెంత్. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఎప్పుడైతే మనకి రేస్, లైట్ బీమ్ యొక్క రేస్ అనేవి ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చి వెన్ దీస్ హిట్ దీస్ లెన్స్, ఈ రేస్ అనేవి ఈ లెన్స్ ని ఎప్పుడైతే హిట్ చేస్తాయో దట్ గెట్ రిఫ్రాక్టెడ్ అండ్ మీట్స్ ఎట్ సమ్ పాయింట్. ఒక పాయింట్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఒక పాయింట్ పైన దే గెట్స్ మీట్ అనమాట. ఆ మీట్ అయిన పాయింట్ ని మనం ఫోకస్ అని పిలుస్తాం. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ ఆప్టిక్ సెంటర్ అండ్ ద ఫోకస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోకల్ లెంత్. ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఫోకస్ కి అండ్ ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనం ఫోకల్ లెంత్ అని పిలుస్తాం. అండ్ ఇది మనకి బైకాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కి ఇమేజ్. అండ్ దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ బైకాన్కేవ్ లెన్స్ యొక్క మన ఫోకల్ లెంత్, ఫోకస్ పాయింట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అనే దాని గురించి ఈ ఇమేజ్ అనమాట. ఎప్పుడైతే ఇట్లా ప్యారలల్ గా వచ్చేస్తాయో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి దిస్ గెట్ రిఫ్రాక్టెడ్ అనమాట. బట్ దీస్ ఆర్ కంట్రోల్ రేస్ అనమాట. అంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చి పడవు. బట్ మన వెన్ వి అజ్యూమ్ చేసుకుంటే ఈ ఫోకస్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఫోకస్ అనే పాయింట్ క్లియర్ అయింది. అండ్ ఇక్కడనే ఫోకల్ లెంత్ కూడా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ దెన్ ఒక 3 పాయింట్స్, అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇట్లా మనం కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని ఇట్లా వి క్యాన్ డ్రా కదా, అంటే రే డయాగ్రామ్ గీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మనకి రిప్రజెంటేషన్ కోసం ఒక చిన్న ట్రిక్ ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ని వీ హ్యావ్ టు అంటే వాటిని ఎట్లా చూపించవచ్చు అంటే రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఈ సింబల్తోన రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ మన కాన్వెక్స్ లెన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పడానికి వీ హ్యావ్ టు డూ లైక్ దిస్. అంటే ఇట్లా డ్రా చేస్తే అది అర్థమైపోతుంది, అది కాన్వెక్స్ లెన్స్ అని అర్థమైపోతుంది. అండ్ దెన్ కాన్కేవ్ లెన్స్ని ఎట్లా డ్రా చేయొచ్చు, ఇట్లా డ్రా చేయొచ్చు. ఓకేనా? హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. నెక్స్ట్ మనం రే డయాగ్రామ్స్ లో ఇట్లా మొత్తం గీసి చూపించాం, ఈ సింబల్స్ ని రిప్రజెంట్ చేసి చూస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అనేవి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్స్ తోనే మనకి రే డయాగ్రామ్స్ అనేవి అర్థమవుతాయి. సో ఈ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా వినండి. సో వెన్ ఏ రే పాసింగ్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఏదైతే రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ తోన పాస్ అవుతుందో దట్ రే విల్ నాట్ డీవియేట్ అనమాట. అంటే ఆ రే అనేది డీవియేట్ అవ్వదు. ఇట్లాంటి పాయింట్స్ మనకి రిఫ్లెక్షన్లో కూడా ఉన్నాయి. వీటిని రిలేట్ చేసుకొని నేర్చుకుంటే మాత్రం దీస్ థింగ్స్ విల్ బి ఈజీ అనమాట. అంటే గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఇట్లా కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ఏవైనా సరే తీసుకున్నప్పుడు రే అనేది ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ తోన పోతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ వెళ్తుంది. దెన్ ఇట్ డజంట్ డీవియేట్ అనమాట. ఆ రే అనేది డీవియేట్ కాదు. బికాస్ నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ షుడ్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. కాబట్టి ఈ ఏదైతే రే ఉందో అది డీవియేట్ అవ్వదు, స్ట్రేట్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడ నార్మల్ ఏమైపోతుంది, మనకి ఇదే నార్మల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఆ డీవియేషన్ అనేది జరగదు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ద రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఈజ్ అన్డీవియేటెడ్. సేమ్ పాయింట్, ఈ 2 పాయింట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. బట్ ఒకటి ఏంది ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ, ఇంకోటి ఏంది త్రూ ద ఆప్టిక్ సెంటర్ నుంచి ఏదైతే రే అనేది పాస్ అవుతుందో అది డీవియేట్ అవ్వదు, అంటే బెండ్ అవ్వదు. అక్కడ మనకి రిఫ్రాక్షన్ అనే ప్రాసెస్ అనేది జరగదు. ఈ పాయింట్ అనేది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ రేస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ కన్వర్జ్ ఎట్ ఫోకస్. ఈ పాయింట్ అనేది మనకి ఇందాకనే తెలుసు, ఫోకస్ అనే డెఫినేషన్ లోనే నేను చెప్పిన. వెన్ ఏ లైట్ బీమ్ అనేది పాస్ అవుతున్నప్పుడు ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతున్నప్పుడు దోస్ ఆల్ గెట్స్ కన్వర్జ్డ్ ఎట్ ఏ పాయింట్. అది రిఫ్రాక్ట్ అయిపోయి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి.
ఆ పాయింట్ని మనం ఫోకస్ అంటాం. సో మనకి ఆ ఫోకస్ డెఫినేషన్లోనే అర్థమైపోయింది మనకి ఏవైతే లైట్ రేస్ అనేవి ప్యారల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్తాయో దే గెట్స్ కన్వర్జ్డ్ ఎట్ ఫోకస్ ఎట్ ఎనీ కాస్ట్ దే విల్ కన్వర్జ్ ఎట్ ఫోకస్. సో మనకి ఈ పాయింట్ కూడా అదే కదా, రేస్ ట్రావెలింగ్ ప్యారల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ కన్వర్జ్ ఎట్ ఫోకస్. ఈ పాయింట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ హోప్ యూ రిమెంబర్ దీస్ పాయింట్స్. ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాం. అండ్ దెన్ ఇంకొక చిన్న పాయింట్ ఉంది, రే పాసింగ్ త్రూ ద ఫోకస్ విల్ టేక్ పాత్ ప్యారల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. దీనికి డయాగ్రామ్ గీయలేదు, చూస్తాం. ఎప్పుడైతే ఒక రే అనేది పాసెస్ త్రూ ఫోకస్ నుంచి పాస్ అవుతుందో అండ్ రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఇట్ టేక్స్ పాత్ ప్యారలల్ టు దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిపోతుంది. ఈ సేమ్ పాయింట్స్, సిమిలర్ పాయింట్స్ మనం రిఫ్లెక్షన్ లో కూడా డిస్కస్ చేసినాం. సో ఇవి గుర్తుపెట్టుకోనికి అంత కష్టమేం కాదు. సో హోప్ యూ విల్ రిమెంబర్ దీస్ పాయింట్స్ అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్. అంటే ఇమేజెస్ అనేవి మనకి ఎట్లా ఫామ్ అవుతాయి, ఎప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఒక్కొక్క పాయింట్లో అంటే ఒక్కొక్క డిస్టెన్స్లో మనం పెట్టినప్పుడు హౌ విల్ బి ద ఇమేజెస్ అనేవి ఎట్లా కనిపిస్తాయి అనేదాన్ని లెటస్ కన్క్లూడ్ చూద్దాం, లెటస్ డిస్కస్ అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ ఈస్ ఆబ్జెక్ట్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మనం ఇన్ఫినిటీలో పెడతామో వాట్ విల్ బి ద ఇమేజ్ యొక్క పరిస్థితి ఏంది. ఆబ్జెక్ట్ని మనం ఇన్ఫినిటీ దగ్గర పెట్టినాం అండ్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్ ఇమేజ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది. అండ్ ఇది మనకి ఏం లెన్స్ అని చెప్పుకున్నాం, ఈ సింబల్తో చేసే కాన్వెక్స్ లెన్స్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. when object is kept at infinity the image will form at the focal point. ఈ పాయింట్ ఓకే కదా. అండ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది లెటస్ డిస్కస్. ఆబ్జెక్ట్ని మనం ఇన్ఫినిటీ దగ్గర పెడతాం. ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఎట్ సమ్ లాంగ్ డిస్టెన్స్ పెడతాం. ఇన్ఫినిటీ అంటే లాంగ్ డిస్టెన్స్ అన్నట్టే. అప్పుడు ఇఫ్ ఎనీ బెంట్ రే, ఏదైనా బెండ్ అయిన రే మనకి ఇక్కడ వచ్చి ఈ లెన్స్ పైన టచ్ అవుతుంది అంటే నో, బికాస్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు, ఎంతో దూరం ఉన్నప్పుడు అది కొంచెం బెండ్ అయి ఉన్నా సరే ఇట్ డజంట్ మీట్ దిస్ లెన్స్ అనమాట. ఎక్కడో వెళ్ళిపోతుంది, జస్ట్ అది ఓవర్ బెండ్ అయిపోతుంది. చాలా దూరంలో ఉంది కదా, దాని యాంగిల్ అనేది దీనికి మీట్ అవ్వదు. సో ఏవైతే రేస్ ప్యారలల్గా ఉంటాయో, ఏవైతే రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటాయో ఓన్లీ దట్ రేస్ హ్యావ్ ఛాన్స్ టు మీట్ దీస్ కాన్వెక్స్ లెన్స్. ఆ రేస్కే మనకి ఇక్కడ ఈ కాన్వెక్స్ లెన్స్ని మీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రేస్ మాత్రమే వచ్చి ఈ కాన్వెక్స్ లెన్స్ని హిట్ చేస్తున్నాయి. అండ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అవి ఎక్కడ అవుతాయి, మనకి ఇందాకనే పాయింట్ చూసినాం, ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ విల్ కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్ కాల్డ్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అన్ని రేస్ అనేవి వచ్చేసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోకస్. సో మనకి ఇమేజ్ అంటే ఏంది, ఎక్కడైతే ఆ రిఫ్రాక్టెడ్ రేస్ అన్ని వచ్చి కన్వర్జ్ అయ్యి ఒక దగ్గర మీట్ అవుతాయో ఆ పాయింట్ని మనం ఇమేజ్ లెక్క కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఎక్కడ కన్వర్జ్ అయిపోయినాయి, ఫోకస్ దగ్గర కన్వర్జ్ అయిపోయినాయి. సో ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఎట్ ఫోకల్ పాయింట్. ఈ పాయింట్ అనేది క్లియర్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వెన్ ద ఆబ్జెక్ట్ కెప్ట్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి కొంచెం బ్యాక్ సైడ్లో పెట్టినాం, అంటే దాన్ని అవతల పెట్టినాం, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి అవతల పెట్టినాం. అప్పుడు ఏమవుతుంది, మనకి 2 laws ఉన్నాయి. ఫస్ట్ లా ఇస్ వెన్ ఏ లైన్ ఇస్ అంటే వెన్ ఏ రే ఇస్ ప్యారలల్ టు దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్ విల్ పాసెస్ త్రూ ఫోకస్ అని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఫోకస్ త్రూ పాస్ అయిపోయింది. ఓకే, ఈ పాయింట్ అనేది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వెన్ ఏ లైట్ రే పాసెస్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఒక లైట్ రే అనేది ప్యారలల్గా తీసుకున్నాం అండ్ దెన్ ఇంకో లైట్ రేని ఆప్టిక్ సెంటర్ త్రూ తీసుకుందాం. సో వెన్ ద లైట్ రే ఇస్ పాసింగ్ త్రూ దిస్ ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది ఈ లైట్ రే అనేది. సో ఇట్ డజంట్ డివియేట్, స్ట్రేట్ వెళ్ళిపోతుంది. సో ఈ రెండు మనకి ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఈ రెండు బిట్వీన్ దీస్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అంటే ఇక్కడ మీట్ అయిన కానీ మనకి ఇమేజ్ ఫామ్ అయింది. సో వీ కెన్ సే దట్ ద ఇమేజ్ విల్ ఫార్మ్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి మధ్యలో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ how the image will be formed, the image will be real image because this image is forming by the actual converging of rays. మనం ఆ రేస్ నేమ్ కంట్రోల్ చేస్తలేం, మనం ఏం అజ్యూమ్ చేసుకుంటలేం ఆ రేస్ అనేవి ఇంటర్సెక్ట్ అయినట్టు. దే ఆర్ యాక్చువల్లీ కన్వర్జింగ్. సో
ద ఇమేజ్ విల్ బి రియల్. అండ్ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఉంటుంది, మనకి యాక్చువల్ కనిపిస్తూనే ఉంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ఉంది, అంటే స్ట్రైట్గా పై డైరెక్షన్లో ఉంది. అండ్ ఇమేజ్ అనేది రివర్స్ డైరెక్షన్, అంటే ఈ కన్వర్జింగ్ పాయింట్ అనేది రివర్స్లో ఉంది. సో ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా వస్తుంది. అండ్ డిమినిష్డ్ ఇన్ ద సెన్స్ ఆ ఇమేజ్ యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడే కనిపిస్తుంది ఆబ్జెక్ట్ సైజ్ అనేది ఎంత ఉంది, ఇమేజ్ సైజ్ ఎంత ఉంది. సో ఈ రే డయాగ్రామ్ వల్ల we concluded that when we keep the object beyond the center of the curvature, the image will form between the focus and center of the curvature, and that image will be real, inverted and diminished. ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్, when the object is kept on the center of the curvature, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ పైన మనకి ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు వన్ రే విల్ బి ప్యారలల్ టు దిస్, అంటే ఒక ప్యారలల్ రే కన్సిడర్ చేసుకుందాం, దట్ విచ్ ఇస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ ఒక రే అనేది కన్సిడర్ చేసుకుందాం, దట్ విల్ పాస్ త్రూ దిస్ ఫోకస్. ఈ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక రే అనేది పాస్ అవుతుందో దట్ విల్ పాస్ త్రూ దిస్ ఫోకస్. అండ్ దెన్ నెక్స్ట్, వెన్ ఏ రే ఇస్ పాసింగ్ త్రూ దిస్ ఆప్టిక్ సెంటర్ నుంచి మనకి ఏదైతే రే అనేది పాస్ అవుతుందో దట్ షుడ్ నాట్ డీవియేట్, దట్ షుడ్ టేక్ ద సేమ్ పాత్. ఇలా అవడం గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా ఎగ్జామ్లో కూడా గుర్తు రాకపోతే వీ కెన్ డైరెక్ట్ ఒక రే డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి పాయింట్స్ అనేవి గుర్తుకు వచ్చేస్తాయి డైరెక్ట్ ఆటోమేటిక్గా. సో ఈ రే అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. సో అన్డివైడెడ్ వెళ్ళిపోతుంది. ఇవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? సేమ్ ఆన్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్లోనే ఇంటర్సెక్ట్ అవుతుంది. సో మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్టు? ఆన్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. బట్ ద ఇమేజ్ విల్ బి ఇన్వర్టెడ్ బికాస్ ద యారో మార్క్, ఇక ఆబ్జెక్ట్ అనేది పైనుంచి రేస్ని విడుదల చేస్తుంది, అంటే రేస్ని వదిలేస్తుంది. అండ్ ఇమేజ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? కన్వర్జింగ్ అనేది ఎట్లయితున్నాయి? రివర్స్లో కన్వర్జ్ అవుతున్నాయి. సో ద ఇమేజ్ ఆటోమేటికల్గా డౌన్, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ డౌన్ సైడ్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి ఇన్వర్టెడ్. అండ్ ఇక్కడ మనకి సేమ్ సైజ్ ఉంటుంది, ఇక్కడ దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద సైజ్ అండ్ ద ఇమేజ్ విల్ బి రియల్ బికాస్ ద యాక్చువల్ కన్వర్జింగ్ ఆఫ్ లైట్ రేస్ కాబట్టి అది రియల్ ఇమేజ్గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్, ఫోకస్ కి సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు వాట్ విల్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అని మనకి ఒక తెలుసుకోవాలంటే, లెట్ us కన్సిడర్ ఏ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుందాం. అండ్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. ఈ పాయింట్ అనేది తెలుసు కదా, ఇట్ విల్ పాస్ త్రూ ఫోకస్. అండ్ నెక్స్ట్, లెట్ us కన్సిడర్ అన్ ఇన్సిడెంట్ రే దట్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ త్రూ పాస్ అవుతుంది అనుకుందాం. ఇట్ విల్ నాట్ డీవియేట్ అనమాట, అండ్ స్ట్రేట్గా వెళ్ళిపోతుంది. సో ఎట్ సమ్ పాయింట్ అవి మీట్ అయిపోతాయి. ఆ మీట్ అయిన పాయింట్ని మనం ఇక్కడ చూసుకుంటే దట్ పాయింట్ విల్ బి బియాండ్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనమాట. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్కి అవతలగా ఆ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మనం జస్ట్ ఈ డయాగ్రామ్లో చూసుకుంటే ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఇది ఇన్వర్టెడ్గా ఉంది. అండ్ యాక్చువల్ రేస్ కన్వర్జింగ్, యాక్చువల్గానే డైరెక్ట్గానే ఆ రేస్ అనేవి కన్వర్జ్ అయినాయి. సో మనం దీన్ని రియల్ ఇమేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఎట్ ద ఫోకల్ పాయింట్ పైన మనకి ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు వాట్ విల్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అని తెలుసుకుందాం. సో వెన్ వి కీప్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఫోకల్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు లెట్ us కన్సిడర్ ప్యారలల్ రే దట్ విచ్ ఇస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ కి. ఇన్సిడెంట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉందనుకుందాం. అండ్ ఇట్ విల్ పాస్ త్రూ ఫోకస్. అండ్ లెట్ us కన్సిడర్ ఏ రే దట్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయినప్పుడు ఇట్ విల్ నాట్ డీవియేట్. సో ఇది స్ట్రేట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇవి మనకి ఇక్కడ ఈ స్క్రీన్ పైన అయితే దే వోంట్ మీట్ అనమాట. అండ్ ఎట్ సమ్ పాయింట్ దే షుడ్ మీట్, ఎందుకంటే అవి ప్యారలల్గా లేవు, బట్ దే షుడ్ మీట్ ఎట్ సమ్ పాయింట్. అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ దగ్గరగా అయితే లేవు. అండ్ అట్లనే అసలు అవి మీట్ కావు, ఇవి ప్యారలల్గా ఉన్నాయని కూడా వీ కాంట్ సే. సో దే మైట్ మీట్ ఎట్ సమ్ పాయింట్, బట్ వీ డోంట్ నో దట్ పాయింట్. సో మనం దాన్ని ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం అంటే,
ఇన్ఫినిటీగా కన్సిడర్ చేసుకుందాం. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద ఫోకల్ పాయింట్ we can say that the image will form at the infinity. And the next, when the object is kept between the focal point and optic center కి మనకి, అండ్ ఆప్టిక్ సెంటర్ అంటే ఏం చెప్పినాం, ద ఏదైతే లెన్స్ ఉంటాయో వాటి యొక్క మిడ్ పాయింట్ అని చెప్పినాం. ఆప్టిక్ సెంటర్కి అండ్ ఫోకల్ పాయింట్కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ని పెట్టుకున్నప్పుడు ఒక ప్యారలల్ రే తీసుకుంటే that will pass through focus, and next ఒక రే దట్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకుంటే ఇట్ డోంట్ డీవియేట్ అనమాట. ఇట్ విల్ నాట్ డీవియేట్, ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోతుంది అండ్ అది ఫోకస్ త్రూ వెళ్ళిపోతుంది. ఇవి ఎక్కడన్నా కన్వర్జ్ అవుతాయా, ఒకటి ఇట్లా వెళ్ళిపోతుంది, ఒకటి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇవి వీటికి కన్వర్జ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఇవి మీట్ అవుతాయా, మీట్ అవ్వవు. సో మనకి ఇవి మీట్ అయినట్టు వీ హ్యావ్ టు అజ్యూమ్. కాబట్టి బ్యాక్ సైడ్ చూసుకుంటే దే విల్ మీట్ కదా, అంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే దే విల్ మీట్. సో మనం అక్కడ అజ్యూమ్ చేసుకుంటే ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. దట్ విల్ బి, అంటే మనం యాక్చువల్గా అవి కన్వర్జ్ అవ్వవు, బట్ బై అవర్ అజంప్షన్ అవి కన్వర్జ్ అయితే ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దట్ ఇమేజ్ విల్ బి వర్చువల్. అంటే ఎప్పుడైతే మనం అజ్యూమ్ చేసుకొని ఆ ఇమేజ్ ఫామ్ అయింది అనుకుంటామో దాన్ని వర్చువల్ ఇమేజ్ అని పిలుస్తాం. అండ్ దట్ ఇమేజ్ విల్ బి ఎరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, అంటే ఈ ఆబ్జెక్ట్ కన్నా ఆ ఇమేజ్ అనేది పెద్దగా వస్తుంది. సో హోప్ దీస్ పాయింట్స్ ఆర్ క్లియర్ అండ్ థ్యాంక్ యూ.